హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు సమాజం నుంచి వెలివేయబడి సమాజానికి దూరంగా, అంటే సభ్య సమాజానికి దూరంగా బతికే మనలోని మనుషులు, వారిని థర్డ్ జెండర్ అని, తృతీయ ప్రకృతి అని పిలుస్తూ వారిని పూర్తి నిరాదరణకు గురి చేస్తున్న సమాజం. అయితే ఈ మధ్య కాలంలో కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, వాళ్ళు పోలీసులు అవుతున్నారు, రకరకాల హోదాల్లో ఉన్నా ఇప్పటికీ మనకు రోడ్డు పక్కన లేదంటే షాపుల్లో వచ్చి దౌర్జన్యాలు చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో శుభవార్త ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, వాళ్ళని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లాగా, హోమ్ గార్డ్స్ లాగా చేద్దామని. అట్లాగే వారి కోసం జిల్లాకు ఆసుపత్రి కూడా అనౌన్స్ చేశారు. ఇది నిజంగా వాళ్ళ జీవితాల్లో అతిపెద్ద శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే సమాజం నుంచి ఎంత నిర్లక్ష్యం, ఎంత నిరాదరణ, ఎన్ని అవమానాలు, ఎన్ని దౌర్జన్యాలను ఎదుర్కొంటారో మనకు తెలుసు. నాకు చాలా దుఃఖం కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళు చనిపోతే ఎవరికి కంటపడకుండా కాల్చేస్తారట. అలాగే వాళ్ళు చనిపోతే ఎవరు కూడా బాధపడరంట. ఓ, నరకం నుంచి విముక్తి కలిగింది అని సంతోషపడతారట అందరూ. అంటే మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైందో, హిజ్రా జన్మను వాళ్ళు ఎంత నరకంగా భావిస్తారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇదే భావోద్వేగం, ఇదే బాధను అనుభవించిన ఒక అద్భుతమైన రచయిత వాళ్ళ కోసం ఒక మంచి పుస్తకం రాశారు, తృతీయ ప్రకృతి అని. అసలు ఆ టైటిల్ వినగానే నేను ఎంత పులకించిపోయాను. అంటే వాళ్ళని ఎంత గొప్పగా, ఏదో హిజ్రానో ట్రాన్స్జెండర్ అనో పిచ్చిగా పదాలు వాడకుండా వాళ్ళు సమాజంలో ఒక భాగమే అని చెప్పడానికి ఎంత గొప్ప పదప్రయోగం చేశారు. వెంటనే వారిని మా గురుగారు దీని మీద మనం ఇంటర్వ్యూ చేయాలనగానే స్టూడియోకి వచ్చారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ ఎం ప్రభాకర్ గారు. అందరికీ సుపరిచితులు సాహితీ ప్రపంచంలో. ఇప్పటికీ 18 పుస్తకాలు రాసిన కవి, రచయిత, గాయకుడు ఆయన. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రుల దగ్గర, విప్పుల దగ్గర ఓఎస్డీగా అనేక హోదాల్లో పనిచేశారు. ఇప్పుడు సాహితీ క్షేత్రంలో, సాహితీ వ్యవసాయంలో మునిగి తేలుతున్నారు. మరి తాజాగా ఈ తృతీయ ప్రకృతి అనే అద్భుతమైన పుస్తకం అసలు చదువుతుంటే మనం భావోద్వేగానికి గురవుతాం. ఓ మై గాడ్, నిజంగా వీళ్ళ జీవితం ఇంత దారుణమా, ఇంత నరకమా అనే ఒక మనకి అయ్యో వాళ్ళ పట్ల ఒక సానుభూతి, వాళ్ళు మనలాంటి వాళ్ళే అని ఒక అద్భుతమైన భావన మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. సో ఆ అనుభూతుల్ని మీతో పంచుకోవాలి. అసలు వాళ్ళ గురించి మనకు చాలా విషయాలు తెలియదు. ఆ విషయాలు మీతో పంచుకోవడానికి ఇవాళ ప్రభాకర్ గారిని స్టూడియోకి ఆహ్వానించాం. గురుగారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? చాలా సంతోషం గురుగారు. నిజంగా ఇట్లాంటి ఒక గొప్ప పుస్తకం చదివిన తర్వాత, అంటే మీ రఫ్ కాపీ చదివాను నేను, నిజంగా మూవ్ అయ్యా నేను. అంత బాగుంది పుస్తకం. అంటే మీరు మామూలుగా నాకు తెలిసిన రాజన్న కవి వారసుడు, అద్భుతమైన కవిత గానాలు, మీదంతా సరస శృంగార మంచి సాహిత్యం ఉంటుంది మీ దగ్గర. ఇట్లా అంటే సడన్గా హిజ్రాల గురించి రాయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది అసలు? నేను చూసిన మొట్టమొదటి సినిమా నర్తనశాల అనేటువంటి సినిమాలో రామారావు గారు బృహన్నల వేషం వేశారు. చాలా అద్భుతమైనటువంటి ఒక సాంగ్ దాంట్లో మనం వింటాం. అవును. దాని తర్వాత దాసనారాయణ గారు తీసినటువంటి సినిమా చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అనేటువంటి ఒక పాట ఉంది. అవును. ఆ సినిమా కూడా దాని సినిమా పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు. అయితే ఈ రెండింటిని చూసిన తర్వాత నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ క్రాస్ డ్రెస్ వేసుకోవడం, వాళ్ళ నడకలో ఒక తేడా కనిపించడం, ఇవన్నీ కూడా చిన్నతనంలో నాకు అర్థమైంది. అంతే కదా. అవును. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రకృతి ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, ఒక స్త్రీ ఒక పురుషుడు మనకు తెలుసు, వీళ్ళు స్త్రీగాను పురుషుడుగాను వ్యవహరిస్తున్నారే ఏంటి అనేటువంటి దాని మీద కొంత రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. తర్వాత కొన్ని సంఘటనలు బాధ కలిగజేసాయి. వాళ్ళను అసహించుకోవడం, లేకపోతే వాళ్ళను
దౌర్జన్యంగా నెట్టివేయడాలు ఇలాంటివి. అంటే వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కాలంలో. సో ఇలాంటి సందర్భంలో ఎందుకు వీళ్ళు మనుషులుగా గుర్తింపబడడం లేదు, గౌరవింపబడడం లేదు, అసలు ఏంటి వీళ్ళ చరిత్ర ఏంటి అనేటువంటి దాని మీద కొంచెం దీర్ఘంగానే కొంచెం లోతుగానే నేను వ్యవహారం చేసి చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు మనకు తమిళంలో, ఇతర భాషల్లో, హిందీలో, ఉర్దూలో ఉన్నన్ని సాహిత్యం వీళ్ళ పట్ల, ఎవరు ఈ ట్రాన్స్జెండర్ల పట్ల, హిజ్రాల పట్ల మనకు తెలుగులో సాహిత్యంలో వాళ్ళ గురించినటువంటి సమాచారం చాలా తక్కువగా ఉంది. ఓకే ఓకే. దానివల్ల అపోహలు కూడా ఎక్కువైనాయి. ఓకే. సరే వీళ్ళ గురించినటువంటి ఒక మంచి పుస్తకం రాయాలి. ఓకే. ప్రపంచానికి వీళ్ళు ఒకే కోణంలో మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్ళలో అనేకమైనటువంటి షేడ్స్ ఉన్నాయి. ఓకే. వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఫౌండేషన్స్ నెలకొల్పి హిజ్రా సంస్థను, వాళ్ళ యొక్క వ్యవస్థను ఉన్నతమైన స్థానానికి తీసుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళ గురించి రాయాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే రాశాను. ఓకే. సమాజంలో వాళ్ళ పట్ల ఒక మంచి దృక్పథం ఏర్పడాలి. ఓకే. వివక్షకు గురవుతున్నారు. రైట్ రైట్. ఆ పుస్తకం పేరేంటి, అది పెట్టడం వెనుక నేపథ్యం ఏంటి? ఇప్పుడు వరకు ట్రాన్స్జెండర్ అనో, హిజ్రా అనో ఏదో పేర్లతో సినిమాలు చాలా వచ్చినాయి. అవును. నేనైతే ఒక గౌరవప్రదమైనటువంటి పేరు పెట్టాలి. ఇది తృతీయ ప్రకృతి. అద్భుతం. అసలు ఇది వాళ్ళ తండ్రి వారికి ఆ వ్యవస్థను, ఆ శరీరాన్ని ఇవ్వాల, వాళ్ళ తల్లి ఇవ్వాల, అనుకోకుండా పుట్టిన తర్వాత శరీరంలో జరిగినటువంటి మార్పులు ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటిది. కాబట్టి తృతీయ ప్రకృతి అంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ హోదాను పెంచడం కోసం వాళ్ళ యొక్క పేరును చేశాను. ఇది పాఠకులందరూ గమనించాలా, వాళ్ళను గౌరవించే స్థాయికి మనం ఎదగాలి. సో దానికోసమే తృతీయ ప్రకృతి అనేటువంటి పేరును పెట్టి పుస్తకాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వండర్ఫుల్. ఇప్పుడు ఆ పుస్తకం ప్రింటింగ్లో ఉంది. మీరు రఫ్ కాపీ చదివాను. అసలు అది సరే, దాని గురించి కొంచెం చర్చిద్దాము అంటే చర్చించడం కూడా మంచిది. ఎందుకంటే 10 మంది ఈ వీడియో చూస్తారు, వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి, తెలియాలి కూడా అనేటువంటి ఉద్దేశంతో చాలా మంచి విషయాలు ఉన్నాయి. నేను కూడా దీని మీద వీడియో చేయడానికి చాలా ఆసక్తితో వచ్చాను. థ్యాంక్ యూ అన్నగారు. సో ఈ హిజ్రాలు, సరే మీరు అన్నారు బృహన్నల పాత్ర అని, అంటే వీళ్ళకి చాలా మామూలుగా అంటే అది పుస్తకాలు అది వేరు, కానీ చారిత్రకంగా, పౌరాణికంగా కూడా వీళ్ళ చారిత్రక ఆధారాలు ఏమన్నాయా వీళ్ళ గురించి? ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యంలో వీళ్ళ చర్చ ఉందిరా అంటే, ఓకే, నేను 2-3 చిన్న చిన్న ఉదాహరణలు చెప్పు. ప్లీజ్. రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు మొత్తం అయోధ్య అంతా కదిలి వచ్చింది. సరయూ నది ఒడ్డున మీరంతా ఇక్కడ విశ్రమించండి, పొద్దుపోయింది, ఉదయాన్నే మీరు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోండి, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈయన కూడా వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చిన రాముడికి, సీతకు, లక్ష్మణుడికి అక్కడ కొంతమంది కనబడ్డారు. అరే ఏంటి, నేను అందరినీ పొమ్మన్నాను కదా, మీరు ఇంకా ఎందుకున్నారు ఇక్కడ అని. అయ్యా, మీరు పురుషులను, స్త్రీలను, పిల్లలను పొమ్మన్నారు, స్త్రీలు, పురుషులు కానీ మాలాంటి వ్యక్తులను మాత్రం మీరు పొమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేయలేదు, కాబట్టి మేము మీకోసం ఇక్కడే ఉన్నాము అన్నారు. ఓ మై గాడ్. ఆయన ఆశ్చర్యపోయి వాళ్ళ భక్తికి, వాళ్ళ యొక్క కమిట్మెంట్కు ఆయన ఆశ్చర్యపోయి వాళ్ళని ఆశీర్వదిస్తూ, మీ ఆశీర్వాదాలు పెళ్ళిళ్ళలో, ప్రసవాళ్ళలో, బారసాలల్లో, శుభకార్యాలకు మీ యొక్క ఆశీస్సులు అందరికీ అందజేయబడతాయి, మీ ఆశీస్సుల వల్ల వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరబడతాయి అని వాళ్ళకు ఒక వరం ఇచ్చాడు. సో దానివల్లే ఇప్పుడు వీళ్ళ ఆశీర్వాదాలను చాలా మంది కోరుకుంటారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వాడేంది, వాడు ఆశీర్వాదం ఏదా అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. తరువాత మహాభారతంలో ఊర్వశి అర్జునుడిని శపిస్తుంది ఆమెతో కలవడానికి రాకపోతే. ఆ శాపం మూలాన అర్జునుడు అరణ్యవాసంలో చివరి సంవత్సరం అజ్ఞాతవాసంలో ఆ శాపాన్ని అనుభవించి బృహన్నలుగా ఆయన స్త్రీ వేషధారణ, అంటే నపుంసక వేషధారణలో విరాటరాజు కొలువులో ఆయన ఉంటూ ఉత్తరకు డాన్స్, నృత్యం, ఇవన్నీ సంగీతం నేర్పించాడు. అదొకటి. మరొకటి, మహాభారతంలోనే జరిగినటువంటి చిన్న సంఘటన, ద్రుపదుడికి
అంబ అనేటువంటి స్త్రీ ప్రతిజ్ఞ చేసి భీష్ముడి మీద ఆయనకు కుమారుడిగా జన్మిస్తుంది. ఓ మధ్యలో కుమార్తెగా మారుతుంది. ఆమె శిఖండి అవుతుంది. సో ఈ శిఖండి వల్ల భీష్ముడు ఆయుధాలను విసర్జిస్తాడు. ఇదొకటి. ఇకపోతే మొఘల్స్ చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఒక చక్రవర్తి దగ్గర మాలిక్ కాఫర్ అనే ఒక హిందువు, మాలిక్ కాఫర్ అనేటువంటి హిందువు బానిసగా అమ్మబడి అల్లావుద్దీన్ ఖిల్జీ చే కొనబడి మతం మార్పించబడి అంగం తొలగించబడి ఆయనతో ఈయన స్వలింగ సంపర్కం చేస్తూ ఉండేవాడు. ఈ మాలిక్ కాఫర్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి అంత ఇష్టం. ఓకే. చివరికి ఏ స్థాయికి పోయిందంటే వీళ్ళ మధ్యలో బంధం మాలిక్ కాఫర్ను సర్వసైన్యాధ్యక్షుడు చేశాడు. మాలిక్ కాఫర్ కూడా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించి ఢిల్లీ సుల్తానేట్కు అనేకమైనటువంటి ధనాగారాలను, వజ్రాలను, వైడూర్యాలను, విజయాలను సంపాదించి పెట్టాడు. ఇలాంటి నేపథ్యం. అలాగే తమిళనాడు తమిళం భాషలో ఉన్నటువంటి శిలప్పధికారం, మణిమేఖల లాంటి వీటిల్లో, అలాగే మన తెలుగులో స్కంద పురాణంలో ఈ నపుంసకుల గురించి, ఈ యొక్క థర్డ్ జనరల్ గురించి అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చలు ఉన్నాయి. ఓకే. ఈ విషయాలు ఈ మామూలుగా సభ్య సమాజానికి తెలియదు. కాబట్టి వాళ్ళ నేపథ్యం కూడా తెలియదు. ఇది జరుగుతున్నటువంటి సమస్య. కాబట్టి ఇవన్నీ తెలియజేయడం కోసమే పుస్తకాన్ని నేను రచించడం జరిగింది. అట్లాగే ప్రాచీన సాహిత్యంలో మరి వీళ్ళ ప్రస్తావన ఉందా? ఉంది. అదే ఇప్పుడు దాకా చెప్పింది మీకు. రైట్ రైట్. ఇది శిలపాధికారం కానీ, మణిమేఖలై కానీ, స్కంద పురాణం కానీ, వేదాల్లో కానీ వీళ్ళ యొక్క చర్చ ఉంది. అట్ ది సేమ్ టైం కోనార్క్ టెంపుల్ శిల్పాల్లో ఈ నపుంసకుల శిల్పాలు కూడా ఉన్నాయి. అవునా? చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు సాక్షాత్తు వీళ్ళను అర్ధనారీశ్వరులుగా కొలుస్తారు. కరెక్ట్. శివుడిగా కొలుస్తారు. పురుషుని శరీరంలో ఈ ఈ భాగమంతా, రైట్ భాగమంతా కూడా, కుడి భాగమంతా పురుషుడు, ఎడమ భాగమంతా స్త్రీకి సంబంధించింది. కానీ ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ ఈ నపుంసకుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ శరీరంలో మొదట పురుషుడి స్వభావంతో వాళ్ళు జన్మించబడి మధ్యలో అది తగ్గించబడి స్త్రీ స్వభావం పెరుగుతుంది. ఓకే. సో వాళ్ళు బేసిక్గా పురుషులు, తర్వాత స్త్రీలుగా మారుతారు. కాబట్టి వీళ్ళను అర్ధనారీశ్వరి తత్వం, అర్ధనారీశ్వరుడిగా భావిస్తారు. అందుకే వారి యొక్క ఆశీస్సులకు అంత గౌరవం. తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు వాళ్ళేం ఆశీస్సులు ఇస్తారు అని అనుకుంటారు. రైట్. అట్లాగే ఈ హిజ్రాలకి ఆధ్యాత్మిక జీవితం ఉంటుందా? ఎందుకు లేదండి. మనకు రోడ్ల మీద కనిపించిన హిజ్రాలే మనం చూస్తాం కాబట్టి వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఇంకొక కోణం మనకు తెలియదు. ఓకే. వాళ్ళు ప్రతి అమావాస్య పార్వతీదేవిని పూజిస్తారు. ఓకే. అలాగే ప్రతి పౌర్ణమికి పూజలు చేస్తారు. నవరాత్రులలో 10 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ఒక పూటే భోజనం చేసి సౌందర్యలహరి, చండీ సప్తసతి, అలాగే అమ్మవారి యొక్క మంత్రాలు పఠించుకుంటూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. జాగరణ చేస్తారు. శివరాత్రి రోజు జాగరణ చేస్తారు. 10 మందికి భోజనం పెడతారు. చాలా నిష్టగా ఉంటారు. ఆ రోజులలో వాళ్ళ ఆశీస్సులకు ఇంకా కొంచెం బలం ఉంటుంది. ఓకే. ఓకే. వాళ్ళు చాలా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనుభవిస్తారు. ఓకే. అంటే వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఆలయాలు కానీ, దివ్యక్షేత్రాలు కానీ ఏమన్నా ఉంటాయా? వీళ్ళకి సపరేట్ దేవుళ్ళు అట్లా ఉంటారా? మన దేవుళ్ళనే కొలుస్తారా? క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ రాష్ట్రంలో వీళ్ళకు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. అక్కడ అమ్మవారి పేరు బహుచారమాత. బహుచారమాత. ఓకే. సో అక్కడ హిజ్రాలంతా వెళ్ళి ఆ దేవాలయాన్ని నిత్యం పూజలు చేయడము, అక్కడ పూజారులు కూడా అర్ధనారీశ్వరులే, ఇదే నపుంసకులే, వాళ్ళే చేస్తారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. కొంతమంది యాత్రలకు పోతారు. అలాగే ముర్గిమాత అని చెప్పేసి ఒక అమ్మవారు ఉంది, ఆమెను కొలుస్తారు, ఆమెను పూజిస్తారు.
చాలా నిష్టగా కొలుస్తారు, Hmm. యాత్రలు చేస్తారు. ఇకపోతే మనకు తమిళనాడులో కూవగం, విల్లుపురం జిల్లాలో కూవగం అని ఒక గ్రామం, చిన్న గ్రామం కూవగం. కూవగం. ఆ, అందులో ఆ యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరము 18 రోజులు ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఎవరికి? ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ ఓకే. ప్రపంచవ్యాప్తంగా వస్తారు. ఆ, వాలంటీర్స్ ఉమ్, వీళ్ళకు డార్మెటరీస్ పెడతారు, వీళ్ళకు భోజన వసతి కమామిషి ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మహాభారతంలో యుద్ధం గెలవాలి, ఎవరు గెలుస్తారంటే ఒక మహాయోధుడిని ఫలానా రోజు బలి ఇస్తే బలి ఇచ్చినటువంటి సైన్యం గెలుస్తుంది యుద్ధంలో. ఆ, ఎలాంటి యోధుడు? మామూలు యోధుడు కాదు, అద్భుతమైనటువంటి యోధుడు. ఓకే. అద్భుతమైనటువంటి యోధుడు అంటే అర్జునుడు. అర్జునుడిని బలి ఇవ్వడం కుదరదు. కాబట్టి అర్జునుడికి మరో స్త్రీకి పుట్టినటువంటి ఇరావంతుడు ఓ, అనేటువంటి వ్యక్తి, ఇతను మహాయోధుడు. ఉమ్, అవునా? ఇతని మనకు ఈ శరీరం పై భాగంలో ఉన్నటువంటి వెంట్రుకలు ఇట్లా కిందికి ఉంటాయి, ఆయనకి ఇట్లా నిక్కబడుచుకొని ఉంటాయి. ఉమ్, ఈయనను వెళ్ళి అడుగుతాడు కృష్ణుడు, నాయన నిన్ను ఇట్లా మేము బలి ఇవ్వాలనుకుంటున్నాం, పాండవ విజయం కోసము సహకరిస్తావని. నేను సహకరిస్తాను, కానీ నేను ఇంకా జీవితం ఏమీ చూడలేదు. చనిపోయే ముందు నా కోరిక, నేను వివాహం చేసుకోవాలి. మరొక కోరిక, 18 రోజుల యుద్ధాన్ని నేను చనిపోయినా నా యొక్క తల చూడాలి అచ్చా, ఓకే. అని అతను ఒక కండిషన్ పెట్టాడు. ఆ, కండిషన్ పెడితే చాలా మందిని అడుగుతారు, అమ్మా అతను రేపు చచ్చిపోతాడు, ఈరోజు ఏమైనా వివాహం చేసుకుంటారండి. రేపు చచ్చిపోయే వాడిని వివాహం ఎవరు చేసుకుంటారు? అస్సలు చేసుకోరు. అస్సలు. అప్పుడు కృష్ణుడు మోహిని అవతారం ఎత్తి ఆ, అతన్ని వివాహం చేసుకొని ఓకే. తరువాత బలిస్తాడు. బలి ఇచ్చి ఆయన యొక్క శిరస్సును ఒక యూపస్తంభానికి పెట్టి యుద్ధం మధ్య భాగంలో పెడతారు. ఆ యుద్ధాన్నంతా 18 రోజులు ఆయన చూస్తాడు. ఆయనే ఆ కూవగంలో దేవుడు. ఓ, సో ఈ ట్రాన్స్జెండర్లందరూ ఆ 18 రోజుల కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క తంతు జరుగుతుంది. ఓకే. పొద్దున్న నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చివరి ముందు రోజు ఈ ట్రాన్స్జెండర్లందరూ ఈరావంతుడిని వివాహం చేసుకుంటాడు. ఓ, ఓకే. అంటే వీరావంతుడిని వివాహం చేసుకుంటాడంటే ఏంటంటే అక్కడ పూజారి వీళ్ళ మెళ్ళలో తాళి తాళి కడతాడు. ఓకే. అందరూ వివాహవంతులు అవుతారు ఆ రోజు. ఆ రోజు వాళ్ళంతా హాయిగా సంతోషంగా, కొత్తగా వివాహం అయింది కాబట్టి. నెక్స్ట్ డే ఇరావంతుడు చనిపోతాడు కదా ఈ మహాభారతంలో. సో ఆ విధంగా మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ గుడికి పోతారు. గుడికి పోయినప్పుడు ఆ పూజారి ఒక కొడవలిని తిప్పి ఆ కొడవలితో వీళ్ళ మంగళసూత్రాన్ని కట్ చేసి గాజులు పగలగొట్టేసి నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమ వీటిని తొలగిస్తాడు. అట్లా వందలాది వేలాది మందికి ఇది తాళ్ళు తెగుతాయి. ఓ అని విలపిస్తారు అందరూ ఒకరినొకరిని పట్టుకొని. మహాఘోరమైనటువంటి దుఃఖం ఆ రోజు అక్కడంతా తాండవిస్తుంది. ముందు రోజు ఏ విధమైనటువంటి ఆనందం సంతోషం తాండవిస్తుందో ఆ రోజు ఇంకా భయంకరమైనటువంటి దుఃఖం ఏరులై పారుతుంది. ఒకరినొకరు పట్టుకొని గట్టిగా ఏడ్చుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు మామూలుగా చీరలు గీరలు ఇవన్నీ కట్టేసుకొని బొట్టు గిట్టు పెట్టేసుకుంటారు. ఆ రోజు నుంచి వాళ్ళు దీర్ఘ సుమంగళులు, నిత్య సుమంగళులు. వాళ్ళు చనిపోయినా కూడా వాళ్లకు వైధవ్యం రాదు. సో ఇక ప్రతి ట్రాన్స్జెండర్ ఆ ఊరికి వెళ్ళాల్సిందే. వెళ్తారు అంటే అది తెలిసిన వాళ్ళు. ఇందులో శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ ఆఫీసర్లు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మనకు రోడ్ల మీద కనిపించే వాళ్ళు, వీళ్ళంతా వెళ్తారు. వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు. ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంత్రం దాకా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చదువుకున్న వాళ్ళు సెమినార్లు నిర్వహిస్తారు. కొన్ని వ్యాధుల గురించి వాళ్లకు అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యంతో ఉండాలనో వాళ్ళకు అవగాహన కల్పిస్తారు. అట్ ది సేమ్ టైము
చివరి రోజు తర్వాత ఆ 18వ రోజు ఈ బ్యూటీ కాంటెస్ట్ పెడతారు. ఓ ట్రాన్స్జెండర్స్లో అందమైనటువంటి వ్యక్తులందరూ దాంట్లో పాల్గొనవచ్చు. దాంట్లో మిస్ కూవగం, అది విజయం సాధించిన వాళ్ళు, రన్నరు, విన్నరు, ఇట్లా వాళ్లకు బహుమతులు ఇస్తారు. సో ఆ విధమైనటువంటి కార్యక్రమం కూడా జరిగిన తర్వాత 18 రోజులు అందరూ ఒకరికొకరు బాయ్ బాయ్ టాటా చెప్పుకొని వీడ్కోలు చెప్పుకొని పోతారు. మళ్ళీ సంవత్సరం తర్వాత లక్షలాది మంది ఆ ప్రాంతానికి వస్తారు. మన చుట్టూ ఇంత జరుగుతుందా? ఓ మై గాడ్, చాలా అద్భుతం. అది ఒక ప్రపంచం వాళ్ళది. తెలిస్తే ఆశ్చర్యపోతాం, అవును నిజమా అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు వస్తారండి, న్యాయమూర్తులు. న్యాయమూర్తి అంటే ఏంటి? న్యాయవాదులు కాదు, న్యాయవాదులు చాలా మంది వస్తారు. న్యాయమూర్తులు కూడా వాళ్ళంతా వాలంటీర్స్గా పనిచేస్తారు. వాలంటీర్స్గా వాళ్ళు హిజ్రాలే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, వీళ్ళంతా అక్కడ వాలంటీర్స్గా పనిచేస్తారు. వాళ్ళంతా ఉన్నతమైనటువంటి కుటుంబాలకు వచ్చిన వాళ్ళు, అంతా లక్షల లక్షల రూపాయలు డొనేషన్లు ఇచ్చి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉచితంగా ఫుడ్ ఆ 18 రోజులు అంత అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. సో వాళ్ళకు అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రాలు ఉన్నాయి, వాళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళు పూజలు పునస్కారాలు, వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం చాలా అద్భుతంగా. ఓకే, హిజ్రా ఘర్ అంటారు కదా, అంటే ఏంటి? హిజ్రా ఘర్ అనేటువంటిది హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్లో మనం మదీనా సెంటర్ ఉంది కదా, ఓల్డ్ సిటీలో, ఆ మదీనా సెంటర్ నుంచి అటు వెళ్తే ఒక చోట ఒక అరుగు మీద కొన్ని భవంతులు కనిపిస్తాయి. ఆ భవంతులను హిజ్రా ఘర్స్ అంటారు. ఇది నిజాం గారు వాళ్లకు ఆ భవంతులు నిర్మించి ఇచ్చారు. అయితే ఆ హిజ్రా ఘర్లను అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. హిజ్రాలు మాత్రం వాళ్ళు జీవించినంత కాలం అక్కడ నివసించవచ్చు. అందులో అన్ని సౌకర్యాలు అమర్చి పెట్టారు. అలాంటి ఘర్లు చాలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. నేను నా పుస్తకంలో రాశాను, డీటెయిల్గా రాశాను. ఓకే, సో హిజ్రాల యాచక వృత్తి ఇప్పుడు మనం చూస్తున్నాం. హిజ్రాలు ఎంత మనల్ని ఎంత వేధిస్తుంటారు ఈ రోడ్ల మీద, లారీల దగ్గర. పాత రోజుల్లో కూడా ఇలాగే ఉండేదా, ఇలా ఉండేదా? పాత రోజుల్లో అంటే మనకు చరిత్రాత్మకంగా అయితే 1948 నుంచి వాళ్ళ యాచక వృత్తి గురించి మనకు నమోదైంది చరిత్రలో. ఓకే, వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు హిజ్రాల సమూహాలు చాలా తక్కువగా ఉండేవి. ఓకే, వాళ్ళది ఒకే సమూహం ఉండేది. తక్కువ మంది జనాభా హిజ్రాలు ఉండేవారు. ఒకే సమూహం ఉండేది. ఆ సమూహం ఇప్పుడు ఇది ఉంది, అది మన నిలోఫర్ హాస్పిటల్. అవును, నిలోఫర్ హాస్పిటల్ ఒకప్పుడు అది ప్రసూతి కేంద్రం. ఇప్పటికీ అదే అనుకుంటా ప్రసూతి కేంద్రం. ఇప్పుడు ఏముందో తెలియదు నాకు. అదే ప్రసూతి కేంద్రం. సో హిజ్రాలు అంతా అక్కడికి వెళ్ళేవాళ్ళు, ప్రసవించిన వాళ్ళ అడ్రస్లు తీసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళు వస్తే వాళ్ళకి అడ్రస్లు ఇచ్చేవాళ్ళు. సో ఆడపిల్ల అయితే, మగపిల్లవాడు అయితే 5 రూపాయలు, ఆడపిల్ల అయితే 2 రూపాయలు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఇళ్ళకి పోయి ఆశీర్వాదం చేసేవాళ్ళు. ఒక సేరు బియ్యము, అంత కందిపప్పు, అంత అది ఇది ఇచ్చి వాళ్లకు ఒక పాత పట్టు చీర ఇచ్చి ఆశీస్సులు అందజేసుకొని పోయేవాళ్ళు. సో ఆ విధంగా చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేవి అప్పుడు. ఈ మాదిరి ఉధృతంగా లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే 1948 తర్వాత హిజ్రాలు 2 గ్రూపులు అయినాయి. 2 గ్రూపుల తర్వాత ఇప్పుడు ఏమైపోయినాయంటే వాళ్ళను లాలన్లు, లస్కర్లు అంటారు. లాలన్ గ్రూప్ ఒకటి, లస్కర్ గ్రూప్ ఒకటి, 2 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళకు ఏదో అభిప్రాయ భేదాలు వచ్చో, సిద్ధాంతపరమైన భేదాలు వచ్చో, మొత్తానికి వాళ్ళు మళ్ళీ చీలిపోవడం జరిగింది. నాకు తెలిసిన మటుకు ఇప్పటికీ దాదాపు ఒక 20 గ్రూపులు ఉన్నాయి. ఏది ఒక హైదరాబాద్లోనా మొత్తం దేశవ్యాప్తంగా? హైదరాబాద్లోనే ఒక 20 గ్రూపులు ఉన్నాయి. సో ఈ గ్రూపులు ఏం చేస్తారంటే, ఈ ప్రాంతాన్ని మొత్తం హైదరాబాద్ ప్రాంతాన్ని జోన్స్గా విభజించి వాళ్ళు ఈ జోన్ నాది, ఈ జోన్ నాది, ఈ జోన్ నాది అని చెప్పేసి వాళ్ళు పంచుకొని ఆ జోన్లో వాళ్ళు మాత్రమే యాచక వృత్తి చేయాలి అనేటువంటి నిబంధన పెట్టుకుంటారు. అవును, వాళ్ళ షాప్లో వాళ్ళ పేరు రాసిపోతారు. వీళ్ళు రాస్తే దాంట్లో కూడా ఏముందంటే
ఆ గ్రూప్ వాళ్ళైనా కూడా ఒక కమ్యూనిటీ అయినా కూడా వాళ్ళంతా కలిసి ఒక లాలన్ కమ్యూనిటీ అనుకో. లాలన్ కమ్యూనిటీలో కూడా కొన్ని సమూహాలు ఉంటాయి. ఓకే. ఇది 5 మంది 10 మంది ఇట్లా గ్రూప్. అవును. సో ఆ 10 మంది గ్రూపు పోయి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఏరియాలోనే యాచక వృత్తి చేసి ఆశీస్సులు అందజేసి డబ్బులు తీసుకొని అక్కడ సిగ్నేచర్ చేస్తారు. అప్పట్లో పాతకాలంలో 7 సిగ్నేచర్లే ఉండేవి, అంటే 7 గ్రూపులే ఉండేవి. ఇప్పుడు 20 గ్రూపులు అయినాయి, 20 సిగ్నేచర్లు. బా, అంటే ఒకే కమ్యూనిటీ ఒకటే, ఒకే ఏరియా, ఆ ఏరియాలో వాళ్ళు మాత్రమే, కానీ సమూహాలు పెరిగినాయి, గ్రూపులు పెరిగినాయి. అంటే 5 మంది 10 మంది ఇట్లా వాళ్ళు ఆ ఏరియాలో, అంటే వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అదే గ్రూప్కి చెందిన వాళ్ళు మళ్ళీ పోకూడదు. సో అట్లా 20 సమూహాలు అయిపోయినాయి, 20 సిగ్నేచర్లు పెరిగినాయి. ఈ వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. రైట్. వీళ్ళకి ఏమన్నా స్మారక చిహ్నాలు ఉంటాయా? ఉంది స్మారక చిహ్నం వీళ్ళకు. ఢిల్లీలో ఈ స్మారక చిహ్నం ఒకటి ఉంది. అచ్చా. హిజ్రాల్ను ఖననం చేసేటువంటి ప్రదేశం అది. ఓకే. అది లోడీ సామ్రాజ్యంలో, లోడీల సమయంలో అక్కడ స్మారక చిహ్నం పెట్టారు. కొన్ని పుణ్యతిథుల్లో, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి పుణ్యతిథుల్లో ఈ హిజ్రాలందరూ అక్కడికి వెళ్ళి ఉచిత భోజనం పంపిణీ చేయడం, అక్కడ ప్రార్థనలు చేయడం ఇలాంటివి చేస్తారు. ఓకే. అది కూడా నేను పుస్తకంలో రాశాను, విస్తృతంగా రాశాను, డీటెయిల్గా కూడా రాశాను. ఏ వీధిలో ఉంది, ఎక్కడ పోవాలా, ఎలా పోవాలి అనేటువంటి అంశం కూడా రాసిపెట్టాను. ఓకే. రైట్ సార్. అన్ని అంటే చారిత్రక నేపథ్యం తీసుకుంటే ఎంతోమంది రాజులు వాళ్ళ పరిపాలన చూసాం కదా, వాటిల్లో మొఘల్స్ కాలంలో వీళ్ళ పరిస్థితి చాలా గొప్పగా ఉండేదనే మాట విన్నాను, నిజమేనా? వాస్తవమే. అసలు హిజ్రాలను బాగా పెంచి పోషించి గౌరవించినటువంటి సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది మొఘల్. అయితే వాళ్లకు ఇక్కడ పని వాళ్ళు దొరికేవాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో బానిసలను కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళంతా నపుంసకులే, వీళ్ళు కొంచెం శృంగార ప్రియులు మొఘల్స్. ఓకే. కాబట్టి వీళ్ళు వాళ్ళను ఆకర్షించేవాళ్ళు. బాగున్న అందంగా ఉన్నటువంటి హిజ్రాలను, ఇప్పటికంటే కూడా అప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేటువంటి హిజ్రాలు ఉండేవాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి రకరకాల దేశాల నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళను వీళ్ళు వేలంపాట్లో కొనుక్కునేవారు. కొనుక్కొని వాళ్ళ యొక్క అంతఃపురాల్లో, వాళ్ళ స్త్రీలు ఉన్నటువంటి అంతఃపురాలలో వాళ్లకు రక్షణగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇతను నపుంసకుడు కాబట్టి స్త్రీలకు రక్షణగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడిలో పురుషతత్వం కూడా ఉంటుంది కాబట్టి, నమ్మదగినవాడు కాబట్టి, విశ్వసించదగిన వాడు కాబట్టి వీడిని అంతఃపురంలో పెట్టుకొని కాపలాగా వ్యవహారం చేసేవాళ్ళు. అలాగే కొంతమందికి గవర్నర్ పదవులు ఇచ్చారు, కొంతమంది ధైర్యవంతులకు సైన్యాధ్యక్ష పదవులు ఇచ్చారు. ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, ఔరంగజేబు అనేటువంటి ఒక గొప్ప, తెలుసు మనకు ఔరంగజేబు, మతంలో పోయినటువంటి వ్యక్తి, మతపరంగా గొప్ప వ్యక్తి అనుకో. అలాంటి వ్యక్తి కూడా ఒక హిజ్రాను మోహించి అతన్ని వివాహం చేసుకొని వాళ్ళ నాయన షాజహాన్ను పెట్టినటువంటి జైలుకు ఇతన్ని కాపలాగా పెట్టాడు. విశ్వసనీయుడు కాబట్టి బయటికి పంపకుండా. ఓకే. చరిత్రలో ఇలాంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఓకే. వీళ్లకు అద్భుతమైనటువంటి జీతాలు ఉండేటివి, సౌకర్యాలు ఉండేటివి, చాలా గౌరవం ఉండేది. అప్పట్లో ఇంట్లో పని చేసేవాళ్ళు, ఇది మన వంట పని చేసేవాళ్ళు, వాళ్ళల్లో కూడా అంటే చదువుకోని హిజ్రాలు, కేవలం ఆ పని మాత్రం తెలిసినటువంటి హిజ్రాలకు ఆ వంట పని మాత్రం ఇచ్చేవాళ్ళు. ఆ వంట చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ క్రాస్ డ్రెస్ వేసుకునేవాళ్ళు, టోపీ కూడా పెట్టుకునేవాళ్ళు, ఇది బొచ్చు టోపీ, కాళ్లకు ఇది కళ్ళకు కాటుకు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళను వీళ్ళు వంట చేస్తారని ఈజీగా గుర్తుపట్టచ్చు. సో ఆ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ ఉంది. అయితే హిజ్రాలు పరిస్థితి పతనం కావడానికి కారణం ఏంటంటే బ్రిటిషర్లు. ఓకే. బ్రిటిషర్లు వచ్చిన తర్వాత వాళ్లను క్రిమినల్ ట్రైబ్స్గా ఒక ఐడెంటిటీ ఇచ్చి ఒక చట్టాన్ని చేశారు. ఓకే. వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేశారు. ప్రపంచం దృష్టిలో వాళ్లను ఒక దొంగలుగా, నేరస్తులుగా
చిత్రీకరించారు. అవును. సో అప్పటి నుంచి వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా తయారైపోతూ వచ్చింది. రైట్. అంటే గురూజీ గారు, నేను ఈ మధ్య అక్కడ చదివే పేపర్లో ఈ నపుంసకుల జనాభా ప్రతి సంవత్సరం 40 నుంచి 50,000 పెరుగుతుందనే మాట విన్నా. వాస్తవం. అసలు ఈ దేశంలో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? ఏమన్నా లెక్కలు ఉంటాయి వీటికి? ఉన్నాయి. అవునా? ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసిన మటుకు 5 లక్షల మంది జనాభా, 5 లక్షల పైనే ఉన్నారు. ఓ, ప్రపంచ జనాభా ప్రపంచంలో. ఓకే. ప్రపంచంలో. మన దేశంలో అయితే ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్లేస్ మన ఈ 2 తెలుగు తెలుగు రాష్ట్రాలు. రాష్ట్రాలు. అవునా? దాదాపు 50 నుంచి 1,00,000 మంది దాకా ఉంటారు. ఓకే. వీళ్ళ జనాభా ఎందుకు పెరుగుతూ వస్తుందంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఆ, 2024కు దాదాపు అప్పటికి ఉన్నటువంటి జనాభా కంటే ఇప్పుడు జనాభా 10% పెరిగింది. ఓకే. దానికి కారణం ఏంటంటే ఈ జంటలు, వివాహం చేసుకున్నటువంటి జంటలు ఏవైతే ఉన్నాయో ఓకే. వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం, వాళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్, అచ్చా. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి జీవన సరళి, దీనివల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వీళ్ళ కడుపుల్లో ఇలాంటి నపుంసకులు పుట్టడానికి చర్యలు జరుగుతున్నాయి. ఓ, ఇది గమనించడంలే వాళ్ళు. ఓకే. ఎంత బాధేస్తుందంటే వాళ్ళకి సంబంధం లేదు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టారు. అవును. ఒకడు మగపిల్లడు పుట్టాడు, ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాత ఒక ట్రాన్స్జెండర్. ఒక ఒక అబ్బాయి పుట్టాడు. వాడు అందరితో పాటు మనిషే. హీఈస్ నాట్ ఏలియన్. అతను ఈ భూమి మీద మనతో పాటు కలిసి పుట్టినటువంటి వ్యక్తి. కరెక్ట్. తల్లిదండ్రులకు కాళ్ళు లేడనుడు పుట్టినా కూడా నా కొడుకు అని చెప్పేసి ప్రేమగా చూసుకుంటారు. అవును. గుడ్డి పిల్ల పుట్టినా కూడా నా కూతురు అని చెప్పేసి ప్రేమగా చూసుకుంటారు. మతి తప్పిన పిల్లను కూడా నా కూతురు అని చెప్పేసి ప్రేమగా చూసుకుంటారు. అవును. ట్రాన్స్జెండర్ను మాత్రం చూసుకోలేరు, యాక్సెప్ట్ చేయరు. అవును. అలాంటి పరిస్థితుల్లో తెలియకుండానే ఏ 11 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు వీళ్ళ శరీరాల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఓకే. పాపం వాళ్ళకు కూడా తెలియదు. బా. ఎవరికి చెప్పాలని అర్థం కాదు. ఎవరికి చెప్పినా అసహించుకుంటారు, కోపగించుకుంటారు. తల్లిదండ్రులకు చెప్దామా, మీకు అసలు- తంతారు. అవును. దారిలో స్కూల్కి పోతే కినా ఆడపిల్లలు లేరు, కూర్చోబుద్ధి అవుతుంది. అవును. వాళ్ళ మాదిరి అలంకరించుకోబుద్ధి అవుతుంది. కానీ చేయలేరు. వాళ్ళ మాదిరి పూలు పెట్టుకోవాలనిపిస్తుంది, ఆ డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? 4 మార్పు జరుగుతోంది అని ఎవరికి చెప్పుకోవాలి? ఉమ్. అసలు వీటి మీద అవగాహన లేదు తల్లిదండ్రులకు. అరే నాకు ఒక కొడుకు పుట్టాడు, మధ్యలో అనుకోకుండా స్త్రీగా మారుతున్నాడు, మార్పులు వస్తున్నాయి, దీన్ని మనం గుర్తించాలా, ఏదైనా థెరపీ చేయిద్దాం, డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం, ఆ, ఇతనికి రక్షణగా మనం ఉందాం. లేకపోతే సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నడకలో మార్పు వస్తుంది, గొంతులో మార్పు వస్తుంది, కంటి చూపులో మార్పు వస్తుంది. వీడిని చూసి గేలి చేస్తారు, అవమానిస్తారు, వీడి బయటికి పోబుద్ది కాదు, ఆ భయపడతాడు. అవును. నిజంగా ఎంత బాధాకరం అంటే ట్రాన్స్జెండర్ ఇక ఆ రోజు నుంచి చచ్చిపోయేంత వరకు నరకమే అనుభవిస్తాడు. చాలా బాధాకరం. మగోడుగా పుడతాడు, ఉద్యోగం సంపాదించుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, సినిమాలు శిఖాలు తిరుగుతాడు. ఆడపిల్లగా పుడుతుంది, ఆడపిల్ల కూడా అందంగా అలంకరించుకుంటుంది, మంచి భర్తను తీసుకుంటుంది, కుటుంబాన్ని పోషించుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ తప్పు లేకపోయినా పాపం శిక్ష అనుభవిస్తారండి. అవును. అక్కడ మనకు బాధేస్తుంది. బా. వాళ్ళు చేసిన కర్మ, వాళ్ళు చేసిన పాపం ఏంటి? మీ ఈ భావోద్వేగం ఏదైతే ఉందో ప్రతి పేజీలో కనిపిస్తుంది మీరు రాసిన పుస్తకంలో. అది ఆ ముఖ్యంగా ఈ బాధను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కరెక్ట్. వీళ్ళు ఏం చేస్తారు, ఎంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తారంటే తల్లిదండ్రులు. అవునవును. వీడిని కొట్టేది, స్కూల్కి పోమనేది, స్కూల్లో వీడిని వాళ్ళు ఎగతాళి చేస్తే వీడు స్కూల్కి పోకుండా ఆపేది, వీడు చదువుకోవడం ఇష్టం లేదు అని మళ్ళీ తల్లిదండ్రులు తన్నేది. ఈ విధంగా జరుగుతూ 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 ఒకరోజు వీడిని తన్నేసి ఇంట్లో నుంచి తరిమేస్తారు. రోడ్ల మీద పడుకుంటారు, బస్టాండ్లో పడుకుంటారు, రకరకాల మనుషులు వస్తారు, అవును. వీళ్ళని వేధిస్తారు. రౌడీ నా కొడుకులు, రౌడీ ముండా కొడుకులు, వీళ్ళంతా ఏం చేస్తారంటే నాజుగ్గా ఉంది కదా, మగపిల్లడు కదా అని చెప్పేసి అబ్యూజ్ చేస్తారు. అవును. వీటిని తట్టుకోలేక ఆ కమ్యూనిటీలోకి పోవాలని ప్రయత్నం చేస్తారు. ఓకే. ఓకే. మధ్యలో అర్ధాంతరంగా చదువు మానేస్తారు. అంతే. ఆ కమ్యూనిటీలో పడిన తర్వాత వాళ్ళకు రక్షణ వస్తుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి ఒక అవకాశం వస్తుంది. అప్పటి వరకు అసలు వాళ్ళకు చాలా నరకంగా జీవితం ఉంటుంది, నరకప్రాయంగా ఉంటుంది. సార్ వీళ్ళ కోసం స్పెషల్
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా వీళ్ళ కోసం? ఉన్నాయి. అవునా? ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి కానీ పూర్తిగా తెలియదు. నాకు తెలిసిన మటుకు కలకత్తా కాదు, కేరళ రాష్ట్రంలో కొచ్చిన్లో ఒక స్కూలు కాలేజీ ఈ ట్రాన్స్జెండర్స్ కోసం ఒకటి నెలకొల్పారు. దాని పేరు సహాయ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదో ఉంది. ఓకే, వెరీ గుడ్. రాశాను పుస్తకాలు కూడా. ఓకే ఓకే. హిజ్రాల వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళ నిర్మాణం ఏంటంటే గురువు చేల కుటుంబ వ్యవస్థ ఇది. గురువు అండర్లో ఉంటారు చేలాలంతా. చేలాలంటే ఎవరు? శిష్యుడు. ఓకే. గురువును ఆదరిస్తారు, గురువు చెప్పినట్లుగా వీళ్ళు నడుచుకుంటారు, గురువుకు సేవలు చేస్తారు, గురువుకు కష్టకాలంలో వీళ్ళు తోడు ఉంటారు. ఆ గురువు వీళ్ళకు కూడా రక్షణగా నిలుస్తాడు. సమాజంలో పెళ్లి చేసుకుంటారంట కదా, నిజమేనా? లేదు లేదు లేదు, చేసుకోరు. అవన్నీ ఉత్తమాటలు, అపోహలు, అవన్నీ ఏమి ఉండవు. ఈ చేలాలు వాళ్ళ రక్షణలో బ్రతుకుతారు. వీళ్ళకు కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, పోలీసుల నుంచి, రౌడీల నుంచి. ఆ సమస్యలను ఈ గురువులు తీరుస్తారు. అట్ ది సేమ్ టైము ఈ వ్యవస్థలో ఒక తమాషా అయిన ఒక ప్రక్రియ ఉంది, చాలా ఆశ్చర్యం ఇస్తుంది. కొత్తగా హిజ్రా ఈ కమ్యూనిటీలకు పోయినప్పుడు ఆ హిజ్రాను కమ్యూనిటీలో చేర్చుకొని ఆదరించి గౌరవించి ఆ హిజ్రాకు జల్సా అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జల్సా. ఓకే. ఆ కొత్తగా చేరిన హిజ్రా కోసం 7 ఇళ్ల నుంచి కొబ్బరి నూనె తెస్తారు, తలంటుతారు, అభ్యంగ స్నానం చేయిస్తారు, పసుపు రాస్తారు, పట్టుచీర కడతారు, పూలు పెడతారు, కాటుక పెడతారు, పౌడర్ వేస్తారు, లిప్టిక్ రాస్తారు. అట్ ది సేమ్ టైం తాంబూలంలో పావలా బిళ్ళలు పెడతారు. ఓకే. ఇవన్నీ సమర్పిస్తారు. సమర్పించి నిత్య సుమంగలిగా ఆమెను తయారు చేస్తారు. సో ఆ రోజు నుంచి ఆ ట్రాన్స్ ఎవరైతే జెండర్ ఉన్నాడో ఆ జెండరు ఆ కమ్యూనిటీలో ఒక సభ్యుడు, నిత్య సుమంగలిగా బ్రతకడం జరుగుతుంది. వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులుగా బ్రతుకుతారు చనిపోయే వరకు. ఓకే. ఇప్పుడు మీరు రాసినట్టుగా వీళ్ళ గురించి అసలు పుస్తకాలను ఏమన్నా నిర్దిష్టంగా, అంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే? ఉన్నాయి, వేరే వేరే భాషల్లో ఉన్నాయి, తెలుగులో చాలా తక్కువ. ఓకే. తెలుగులో ఎందుకో వీళ్ళ పట్ల కొంత అవగాహన లేకనో, లేకపోతే వీళ్ళని ఉద్ధరించడం మనకెందుకులే, మన బాధ్యత ఎందులే అనుకున్నారేమో తెలియదు. కానీ తెలుగులో ఈ ట్రాన్స్జెండర్ల గురించి సాహిత్యం చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ. అవును. ఇప్పుడు రేవతి అని ఒక ఆవిడ, అంటే ట్రాన్స్ ఉమెన్, ఓకే, తమిళనాడులో, ఆమె ఒక హిజ్రా ఆత్మకథ అని రాసింది. ఓకే. అలాగే కేరళలో ఒక ట్రాన్స్ ఉమెన్ విద్య, మై నేమ్ ఇస్ విద్య అని చెప్పేసి, అంటే వాళ్ళ ఐడెంటిటీని చెప్పారు వాళ్ళు. గ్రేట్. దాచుకోలే, చెప్తూ రాశారు. అలాగే నాన్ శరవన్ అల్లా అని చెప్పేసి ఒక పుస్తకం కూడా వచ్చింది. నాన్ శరవన్ అల్లా. ఓకే. సో ఇలాంటి పుస్తకాలు వచ్చాయి. తెలుగులో సినిమాలు వచ్చాయి, కానీ సినిమాల్లో వచ్చినాయి. సినిమాల్లో కూడా ట్రాన్స్జెండర్ల పాత్రలకు న్యాయం చేయలే, అభ్యూజంగా చూపించారు. రైట్. ఒక్క సినిమాలో మాత్రం బాగుంటుందండి, శరత్ కుమార్ చేశాడు చక్కగా, వాళ్ళ పట్ల కొంత, అది తమిళనాడు బేస్డ్ మూవీ కాబట్టి వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్ల గురించి భారతదేశంలో ఎక్కువ చొరవ చూపించి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడినటువంటి 2 రాష్ట్రాలు. ఒకటి తమిళనాడు, 2 కేరళ, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాతనే ఉత్తరప్రదేశ్. తెలుగు రాష్ట్రాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏదో పెన్షన్ ఒకటి పెట్టారు. అయితే వీళ్ళు దాదాపు 75 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. ఓకే. ఆ పోరాటాల ఫలితంగా వాళ్ళు అద్భుతంగా పోరాటాలను విజయం సాధించి ఆధార్ కార్డును సంపాదించుకున్నారు, ఓటు హక్కు సంపాదించుకున్నారు, పాన్ కార్డు సంపాదించుకున్నారు. వాళ్ళ కోసం జాతీయ ట్రాన్స్జెండర్ కమిషన్ ఒకటి వచ్చింది, వెల్ఫేర్ బోర్డులు వచ్చాయి.
సో ఈ విధంగా వాళ్ళకు కొన్ని హక్కులు అయితే దక్కాయి. ఓకే. ఈవెన్ ఆధార్ కార్డులో గతంలో ఉన్న పేరు తొలగించి ఇప్పుడున్నటువంటి పేరు, అంటే గతంలో భరత్ అని ఉంటాడు, ఆ, ఇతను మార్పులు వచ్చేసి భారతిగా మారేటది, అవును. కాబట్టి ఇప్పుడు భారతి అవుతుంది. అచ్చా, ఆ పేర్లు కూడా మార్చుకోవడానికి చట్టాలు వెసులుబాటు వచ్చేసాయి. వెరీ గుడ్. కాబట్టి వాళ్ళు కొంచెం ఒక వాళ్ళ ఉద్యమాలన్నీ చాలా అద్భుతంగా సక్సెస్ అయినాయి. ఇంకా ఇంకా కలగాలి, వాళ్ళకు రావాల్సినటువంటి ఈ భాగం ఉంది. అవును, సమాజంలో వాళ్ళకు జరగాల్సిన న్యాయాలు చాలా ఉన్నాయి. ఓకే. కానీ గురుగారు, నేను విన్నాను వాళ్ళ అంత్యక్రియలు చాలా రహస్యంగా ఎవరికి కనబడకుండా అర్ధరాత్రి చేస్తారంట. అవును, అది వాస్తవం. మామూలు వ్యక్తులు ఎవరు అంత్యక్రియలు చూడకూడదంట. ఏంటి అదేంటంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఏంటంటే హిందూ మతం ప్రకారము పెళ్లి కాని వ్యక్తికి ఒంటిపేడని కడతారు. ఓకే. అంటే ఒకే స్తంభానికి వేలాడ తీసుకొని ఇద్దరు మోసుకొని తీసుకెళ్ళిపోతారు. ఓ, కన్య అయితే పెళ్ళైన వాళ్లకు స్త్రీకి కానీ పురుషుడికి కానీ నలుగురు మోస్తారు. అచ్చా. వీరు పెళ్లి పెళ్ళి అయినట్లు కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, పురుషుడి నుంచి స్త్రీగా మార్పు చెందినటువంటి వ్యక్తి కాబట్టి నలుగురు మోసేది లేదు, ఇద్దరు మోసేది లేదు. చనిపోతూనే ఈ వీళ్ళకు ఇంకొక తమాషా, ఒక అద్భుతమైనటువంటి విషయం, వీళ్ళకు చనిపోతామని ముందుగానే తెలుస్తుంది. చనిపోతామనే ముందుగానే తెలిసినప్పటి నుంచి వీళ్ళు బయటికి రారు ఇంకా ఇంట్లో నుంచి. ఓకే. ఏమీ ఆహారం తీసుకోరు, ఓన్లీ నీళ్లు తప్ప. వీళ్ళు చనిపోతారు, రావడం లేదు బయటకు అనేటువంటి విషయం హిజ్రాల సమూహాల్లో మాత్రమే తిరుగుతుంది. ఓకే. వాళ్లకు మాత్రమే సమాచారం పోతుంది, వాళ్ళు మాత్రమే వచ్చి చూసి ఆశీస్సులు తీసుకొని ప్రార్థనలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వన్ ఫైన్ డే ఆ హిజ్రా మరణం చెందుతుంది. చెందినప్పుడు ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఇద్దరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్లు మాత్రం తెలియజేస్తారు. ఓకే. లేకపోతే వీళ్ళు ఏమైనా హత్య చేసి తీసుకుపోతామని అనుకుంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉంటుంది కదా, మున్సిపాలిటీలో ఉన్నటువంటి జననమన లెక్కలు తీసుకునే వాడికి కమిషనర్కు తెలియజేస్తారు, ఈ విధంగా చనిపోవడం జరిగింది, మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నామని. వాడు చూసుకొని పోతాడు. అది వాతావరణాన్ని, శవాన్ని చూడరు, శవాన్ని ఎవరు చూడరు, ఎవరిని చూసేదానికి ఇది హిజ్రాలు తప్ప. సో ఆ విధంగా ఆ శవాన్ని గుడ్డలో చుట్టి వీళ్ళంతా ఆడిపోయిన వాళ్ళంతా కూడా చెప్పులతో బూట్లతో శవాన్ని కొడతారు. ఎందుకంటే ఈ జన్మలో మనకు కర్మానుసారం ఈ ఘోరమైన జీవితం దక్కింది, మరణించిన తర్వాత మళ్ళీ ఈ జీవితం పునర్జన్మలో మళ్ళీ మనం నపుంసకులుగా పుట్టకూడదు, మనము స్త్రీగా కానీ పురుషుడుగా కానీ మాత్రమే పుట్టాలి అనేటువంటి ఒక ఆచారం ప్రబలంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క శరీరాన్ని అవమానిస్తారు. అవమానించి నడిపించుకొని తీసుకొని పోతారు, ఇట్లా నిలబెట్టుకొని. ఇక్కడ ఒకరు మోయరు, నడిపించుకొని అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తీసుకొని పోయి ఖననం చేసి ఎవరికి తెలియకుండా వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు మరణించిన ఆ యొక్క హిజ్రా గురించి. 10 రోజులు ఉపవాసం ఉండి ఒక గ్రూప్ వస్తుంది, ఆ గ్రూప్ 10 రోజులు ఒక గ్రూప్ ఒక్కొక్క రోజు వచ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసిపోతూ ఉంటారు. సో ఈ విధమైనటువంటి మరి ఈ హిజ్రాలో చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఎందుకు లేరండి, అద్భుతంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ రోజు రేపు చూస్తే మనకు బయట కనిపించి యాచక వృత్తిలో ఉన్న వాళ్ళ కంటే కూడా ఉన్నతమైన చదువుకున్న వాళ్ళ శాతమే ఎక్కువ వీళ్ళలో. నీకు నేను నా పుస్తకంలో రాశాను వాళ్ళందరినీ గురించి. ఒక ఆవిడ బందోపాధ్యాయ అని చెప్పేసి ట్రాన్స్ ఉమెన్, మీరు ముఖ చిత్రం మీద వేసిన ఆమె పిహెచ్డి చేసి కృష్ణవేణి ఉమెన్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్గా మారింది, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో. ఇంకొక ట్రాన్స్ ఉమెన్ జోయితా మాండల్, ఓకే, ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్ స్టాండ్లలో పడుకొని అడుక్కొని పాత్రలు తోమి
హోటళ్ళలో పనిచేసుకుంటూ బ్రతికినటువంటి వ్యక్తి మెల్లిగా ఒక చిన్న ఆసరా దొరికితే ఈ సమూహంలో చేరి దూర విద్యలో ఆమె చదువుకొని లా పాస్ అయ్యి చివరికి ఆమె న్యాయమూర్తి అయింది, జడ్జి అయింది. ఎక్కడ అడుక్కో తినడము, ఎక్కడ న్యాయమూర్తి. ఒక ఆవిడ దీనికి పోయింది, ఏది పోలీస్ ఎగ్జామినేషన్. పోతే ఈ మనం పురుషుల్లో పెట్టాలన్నా స్త్రీలో పెట్టాలన్నా పెద్ద ప్రశ్న వచ్చింది. ఓకే, ఆమె సెలెక్ట్ అయింది, మరి పరీక్ష సెలెక్ట్ అయింది, అన్ని దానిలో సెలెక్ట్ అయింది. నైస్. ఉద్యోగం కోసం వచ్చేసరికి ఈ సమస్య వచ్చింది. ఆమె కోర్టును ఆశ్రయిస్తే తమిళనాడులో ఈమె పురుషుడుగా పుట్టింది వాస్తవమే, కాబట్టి ఇది స్త్రీగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్జెండర్ ఉమెన్గా వాళ్ళకు ఇంత పర్సంటేజ్ని పెట్టేసి ఒక ఉద్యోగం ఏమని చెప్పేసి పోలీస్ బోర్డుకు సిఫారసు చేశారు. సిఫారసు చేస్తే ఆమెకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ అని చెప్పేసి మీరు జేమ్స్ బాండ్ సినిమా చూసింటారు, దాంట్లో ఒక లేడీ బాండ్ ఉంది 007. పొడవాటి కాళ్ళతో చాలా అందంగా బికినీ డ్రెస్లో మనకు కనిపిస్తుంది సినిమా చూస్తే. ట్రాన్స్జెండర్ దేవుడా. ఆమె ఆ సినిమాలో లేడీ బాండ్ కరోలినా కెప్సీ అని. ఆమె పాపం అవమానాలు ఎదుర్కొంది, బాధలు పడింది, మోడలింగ్ చేసింది, సినిమాలో హీరోయిన్గా వచ్చింది. దేవుడా. ఏది ఒక వరల్డ్ వైడ్ సినిమాలో ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్గా బికినీ డ్రెస్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిందంటే తమాష కాదు, మామూలు విషయం కాదు. చాలా నిజంగా ఆశ్చర్యమిస్తుంది. ఇంతకు గురుగారు, ఈ వీళ్ళ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? అంటే ఇప్పుడు చెప్తే కదా వీళ్ళ వ్యవహార అలవాట్ల వల్ల పెరుగుతుంది కదా, అదే నేను చెప్పా కదా. అయితే జనరేషన్లు మారే కొద్దీ ఈ యాచక వృత్తి అనేటువంటి తగ్గుతూ పోతుంది. వీళ్లకు చట్టాలు వస్తాయి, ఇంకా హక్కులు వస్తాయి. ఈ హక్కులు చట్టాలు రావడంతో తల్లిదండ్రులే వాళ్ళని యాక్సెప్ట్ చేసి నాకు ఒక కొడుకు ఒక కూతురు మరియు ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు అనే స్థాయికి తల్లిదండ్రులు వస్తారు, రాకుండా పోరు, రావాలి, వాళ్ళు వస్తారు. అప్పుడు ఈ యాచక వృత్తి లాంటివన్నీ పోతాయి. వీళ్ళు ఇంట్లో చదువుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మర్యాదగా గౌరవప్రదంగా జీవిస్తారు. ఒకప్పుడు పతివ్రత అనే పదం బాగా వినపడేది. ఎక్కడైనా ఉందా పతివ్రత? అట్లాగే హిజ్రా అనే పదం కొంతకాలానికి కనపడదు. వెరీ గుడ్, మంచి మంచి విషయం చెప్పారు. వాళ్ళు గౌరవంగా జీవించే స్థాయికి వస్తారు, మారుతాయి, వాళ్ళకు అవకాశాలు వస్తాయి, హక్కులు వస్తాయి, చట్టాలు వస్తాయి. వాటిని వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా మంచిగా జీవించాలని కోరుకుంటారు. అందులో వీళ్ళకి రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రిజర్వేషన్లు అయితే లేవు. కానీ రాజకీయంగా షబ్నం మౌసి అని మొట్టమొదట ఒక ఆవిడ ఎమ్మెల్యే అయింది మధ్యప్రదేశ్ నుంచి. తర్వాత బాంబే నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మేయర్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంపీ అయిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఒక పెద్ద నాంది. అయితే వాళ్ళకు పొలిటికల్ రిజర్వేషన్ అయితే లేదు, రావాలి. అంతెందుకు, ఇప్పుడు మీకు హైదరాబాద్లో కూడా ఒక అమ్మాయి పేరు చంద్రముఖి అని ఒక ట్రాన్స్ ఉమెన్ ఉంది. అమ్మాయి చాలా చదువుకుంది, బాగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంది. ఒక ఎమ్మెల్యే వాళ్ళ బంధువు కూడా అట్లా, నాకు తెలియదు అన్ని విషయాలు. ఏపీలో ఒక ఎమ్మెల్యే బంధువు అమ్మాయి బాగా చదువుకుంది, ఉన్నతమైనటువంటి ఫౌండేషన్ ఏదో పెట్టింది, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం ప్రయత్నం చేస్తోంది, బాగా కష్టపడుతోంది. ఆ అమ్మాయి గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. అవును. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీని చెప్పుకుంటూ ఎస్ ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటూ బయటకు వస్తున్నారు, హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. మనం వెల్కమ్ చేయాలి, స్వాగతించాలి. 100%. మరి వీళ్ళకి ఉద్యోగాల రిజర్వేషన్ ఉన్నాయా? ఉద్యోగాలు 2% రిజర్వేషన్ అయితే ఉంది, దాన్ని పెంచాలి. ఎక్కడ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉందా? అంటే నేషనల్ లెవెల్లో ఉంది, దాన్ని వీళ్ళు ఎంత సద్వినియోగం చేసుకోవడం. ఓకే ఓకే, వీళ్ళకి ఇదే బాగుందేమో. అంటే తెలిసిన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు సహకరించడము, పక్కన స్నేహితులు వాళ్ళు వీళ్ళు చెప్పడం, దాని ద్వారా కొంచెం ముందుకు పోతున్నారు. అయితే వీళ్ళు చాలా మంది ఎక్కువగా ఈ ట్రాన్స్జెండర్స్ అంతా కూడా దూర విద్యలోనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజీకి వెళ్తే మళ్ళీ అవమానాలు, ఇవన్నీ అవమానాలు కాదు, వీళ్ళకు తెలియదు పాపం. వాళ్ళు కూడా మన మాదిరి మనుషులు,
ఈ భూమి మీద నివసించారు, వాళ్ళు ఏలియన్స్ కాదు. మన చెల్లెలు ఎట్లో, మన అన్న ఎట్లో, మన తమ్ముడు ఎట్లో, వాళ్ళు కూడా అంతే అనేటువంటి భావం ఇంకా వాళ్ళలో నాటుకోవడం లేదు. అది బాధాకరం. వీళ్ళకి వాళ్ళు చేయని తప్పుకు శిక్ష భవిస్తారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వీళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉంటాయా? ఉన్నాయి. 2019లో వాళ్ళ చట్టం వచ్చింది కదా, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఓకే. దాని ద్వారా వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసింది. వాళ్ళు అవన్నీ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకు తెలుసు, అవన్నీ చదువుకోలేని వాళ్ళకు తెలియదు. ఓకే. వీళ్ళకి న్యాయపరమైన కోరికలు ఏంటి అసలు ఉన్నాయా? తీరాల్సినవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాళ్ళకి నెరవేర్చాల్సినటువంటి కోరికలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బస్సుల్లో ట్రాన్స్జెండర్ పోయి కూర్చుంటే అవతలోడు అసహించుకుంటాడు, పో అంటాడు. లేడీస్ దగ్గర కూర్చుంటే వాళ్ళు అసహించుకుంటారు. నేను అందుకనే ఇప్పుడు మీరు వికలాంగులకు 2 సీట్లు పెట్టారు, ఇజ్రాయల్కు 2 పెడితే ఇజ్రాయల్కు 2 పెట్టండి, నష్టమే ఉంది, మంచి పెట్టండి. తర్వాత ఇప్పుడు మనము ఎన్నికల బూతులకు పోతాం, ఒకవేళ ఈ ఎలక్షన్ ఆఫీసర్కి తెలుస్తుంది ఇక్కడ ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఉన్నారు ఉంటే గిన, అవసరం ఉంటే గిన, జనాభా ఉంటే, ట్రాన్స్జెండర్ జనాభా ఉండి అవసరం ఉంటే అక్కడ వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయండి. మంచిదేగా, తప్పే ఉంది. వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఒక సంస్థని నిర్మాణం చేసి అర్హత కలిగినటువంటి వ్యక్తులందరి దగ్గర నుంచి మీరు అప్లికేషన్లు తీసుకుని వాళ్ళకు ఏ పని ఇష్టమో ఆ పనిలో వాళ్ళకు నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి కొంత అంత తక్కువ ధన సహాయం చేస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు గౌరవంగా బతుకుతారు, యాచవృత్తి మానిపోతారు. వాళ్ళు చాలా మంది నేను విన్న మాట ఏంటంటే, అయ్యా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో ఈ ఇది ఉంది కదా స్వీపర్ ఉద్యోగం, అవి ఇచ్చినా మేము చేసుకుంటాం గౌరవంగా. కరెక్టే కదండి, అది నిజంగా మంచి ఆలోచన, అది చాలా బాధకరం. అవును. ఎందుకు వాళ్ళ కోసం సపరేట్ గా అవన్నీ అలాంటి ఉద్యోగాలు వాళ్ళకి అర్హతను బట్టి కల్పించకూడదు? గొప్ప ఆలోచన. అలాగే ఇప్పుడు శాసన మండలిలో, ప్రతి రాష్ట్రంలోని శాసన మండలిలో ఇది ఉంది, ఏది ఎమ్మెల్సీ రిజర్వేషన్, ఎవరికి? ఆంగ్లో ఇండియన్స్ కు. అవును, ఇంకే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారా? ఎక్కడున్నారండి అసలు? తీసి పడేయండి, ట్రాన్స్జెండర్ పెట్టండి. సూపర్ సూపర్, ట్రాన్స్జెండర్ పెట్టండి. కరెక్ట్. ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఒక దీన్ని పట్టుకొని కంటిన్యూ చేస్తాం, తీసేయండి, వీళ్ళకి పెట్టండి. వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది, చట్టసభలో మాట్లాడతారు, వాళ్ళ జీవితాలు మెరుగుపరచండి. బ్రహ్మాండం. అప్పుడు వీళ్ళు ఎందుకు అడుక్కుంటారు? ఇప్పుడు 2019లో ఈ అలహాబాదులో జరిగినటువంటి కుంభమేళలో జరిగినటువంటి ఊరేగింపులో ఈ నాగా సాధువులు, దిగంబర సాధువులు, రకరకాల ఒక 13 అఖాడాలు అంటే మఠాలు, వాళ్ళ మనుషులంతా ఊరేగింపులుగా వచ్చేటప్పుడు సడన్ గా ఈ ట్రాన్స్జెండర్ గ్రూప్ కూడా వచ్చింది, దానిలో జాయిన్ అయిందా? వచ్చింది, వాళ్ళు కూడా ఒక అఖాడాగా వచ్చారు. సడన్ గా అందరూ షాక్ అయిపోయారు. ట్రాన్స్జెండర్స్ ఒక ఆధ్యాత్మికంగా జీవితంలో వాళ్ళు వస్తున్నారే అని చెప్పి వాళ్ళకి ఏమంటారంటే, మమ్మల్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అఖాడాగా గుర్తించండి. ఓకే, 13 అఖాడాలు ఉన్నాయి, 13 అఖాడాల్లో ఏదో ఒక అఖాడాలో మమ్మల్ని తీసుకోండి, లేదా మాకు సపరేట్గా అఖాడా చేయండి. ఎందుకంటే మతపరంగా మేము చాలా నష్టపోయాం కాబట్టి మతపరంగానే మేము సంస్కరించబడాలి. కరెక్ట్. మాకు ఒక చారిత్రక పౌరాణిక నేపథ్యం ఉంది, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని అఖాడాలో ఒక భాగస్వాములు చేయండి అని చెప్పేసి వాళ్ళు దానికి వాళ్ళ నీలకంఠన్, తర్వాత మహామండలేశ్వర్ వీళ్ళంతా కూడా దానికోసం పోరాటం జరుగుతుంది. వాళ్ళకు దక్కాల పోరాటం ఇంకా జరుగుతుంది. అంటే వాళ్ళని చేర్చుకోవడానికి కొన్ని అఖాడాలు తిరస్కరిస్తున్నాయి, ఒప్పుకోవడం లేదు. అయినా కూడా వాళ్ళ పోరాటం సాగిస్తున్నారు. వాళ్ళు అఖాడాగా ఏర్పడడం జరిగింది, ఇంకా జరగాలి. శాశ్వతంగా వాళ్ళకి ఒక అఖాడా కావాలి. రైట్. వీళ్ళకి ఏమైనా భాష ఉంటుందా గురించి? ప్రత్యేకమైన లిపి కానీ భాష కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పార్సీ అని, పార్సీ అంటే మతం కాదు, పారసీ మతం వేరు, ఇది పార్సీ. అవునా? ఓన్లీ పార్సీ భాషను వీళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. వీళ్ళే చేసుకొని వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకుంటారు. వీళ్ళు కలుసుకున్నప్పుడు పార్సీ భాషను వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈ భాష మనకు బయట దానికి లిపి ఉంటుందా? ఉండదేమో లిపి, కానీ చాలా భాషలకు లిపి లేదు. కరెక్ట్. సో గురుగారు నిజంగా అసలు కళ్ళు తెరిపించేలాంటి చాలా విషయాలు చెప్పారు.
అంటే ట్రాన్స్జెండర్ని చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను కానీ ఇంత సమాచారం నాకు బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. ఎంతసేపు అంటే చదువు తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచి పారిపోయి వస్తారు, లేకపోతే ఇంట్లో నుంచి బలవంతంగా తోసివేయబడతారు, మిడిల్ డ్రాప్ అయిపోతారు. ఇంకా బయటకు వచ్చి చదువుకునే వాళ్ళు తక్కువ. అలాంటి వ్యక్తులకు మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు, చెప్పాలి. ఒక మంచి వ్యక్తి ఆసరా చేసి వాళ్ళను చదువుకుంటా ఉంటే చదివించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విషయాలని తెలిసి వాళ్ళు కూడా ఒక ఫౌండేషన్ పెట్టి ఒరే నా కమ్యూనిటీ వాళ్ళను డెవలప్ చేయాలి, వాళ్ళను సంస్కరించబడాలి వాళ్ళంతా కూడా అని ఒక ఆలోచన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లేకపోతే వీళ్ళకు రెండే దారులు, ఒకటి యాచక వృత్తి లేదా సెక్స్ వర్కర్. చాలా బాధాకరం. వాళ్ళు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నారండి. చాలా బాధ నిజంగా. అంటే మనమేమో పౌరాణికంగా చూస్తే వీళ్ళను యక్షులుగా, అవును, గొప్పగా గంధర్వులుగా చూస్తారు వీళ్ళని. ఇక్కడికి వచ్చేసరికి ఇది అంతెందుకు సార్, అర్ధనారీశ్వర తత్వాన్ని మన బోధించింది మనకు ఆధ్యాత్మికత. ఎంతకంటే అయినా కూడా జనం శివుణ్ణి అర్ధనారీశ్వరుగా చూడడానికి ఇష్టపడతారు, వీళ్ళని చూడాలి. అది బాధకరం. అది ఇంకా బాధకరం. మీరు చాలా బాగా చెప్పారు. అర్ధనారీశ్వరి శివుణ్ణి పూజిస్తారేమో కానీ వీళ్ళు వస్తే మాత్రం. కానీ నేను చూశాను, అంటే మీరు చెప్పారు బాంబే లాంటి చోట్ల వీళ్ళతో ఆశీర్వాదం తీసుకోవడం కోసం వీళ్ళు పోయి పిలుస్తారు అమావాస్య రోజుల్లో. వాళ్ళు చేసేటువంటి బిజినెస్ చేసేటువంటి ప్రదేశాలకు రమ్మని చెప్పి, అంటే వాళ్ళు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని పిలుస్తారు. అది వాళ్ళు ఏంటంటే వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇచ్చింది మాత్రం తీసుకుని పోతారు. గలాటలు, గందరగోళాలు, ఇది బలవంతం చేయడాలు ఇవన్నీ ఏముండవు. దీంట్లో ఇంకొక పార్శ్వం కూడా ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన మటుకు ఈ బీహార్, అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో నుంచి కొంతమంది సోమరిపోతులు ఈజీగా బతకాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి స్త్రీ వేషంలో డూప్లికేట్ ఈ చోట ఇది 4 కూడలలో యాచక వృత్తి చేస్తుంది. కానీ అట్లా చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ హిజ్రాల యొక్క ఈ ప్రదేశాలను పంచుకుంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనుమతి కోసం వీడు 1000 రూపాయలు సంపాదిస్తే పర్ డే 200 రూపాయలు వీళ్ళ దీదీకి ఇస్తారు, గురువుకి ఇస్తారు. గురువుకు ఏంది 10 మంది 200 ఇస్తే ఎంత అవుతుంది? 10 2 20, 2000 వస్తుంది. ఇంట్లో కూర్చొని 2000 సంపాదించడం ఈజీ కదా. అప్పుడు నెలకి ఎంత అవుతుంది? 60,000 వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ సంపాదిస్తున్నాడు? సో దానికోసము ఈ డూప్లికేట్ వాళ్ళను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇవి తగ్గించాలి. అంటే ఈ యొక్క హిజ్రాల కమ్యూనిటీలోనే వాళ్ళు కూర్చొని మన కమ్యూనిటీకి గౌరవప్రదంగా జీవించాలంటే ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని వ్యవహారం చేసుకోవాలి. తీసుకోకపోయినా త్వరలో చట్టాలు వస్తాయి. ఈ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. హిజ్రాలకు మంచి రోజులు వస్తాయి. కరెక్ట్. నిజంగా మంచి రోజులు వచ్చినట్టు కనబడుతుంది నాకు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రకటించినవన్నీ చూస్తుంటే వాళ్ళ కోసం హాస్పిటల్స్ అన్ని, వాళ్ళకు ఉద్యోగాల్లో గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగాలు అనేది నాకు మంచిగా అనిపించింది. నేను నా పుస్తకాన్ని మీకు ఇస్తాను, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేర్చండి. ఖచ్చితంగా చేరుస్తాను. నేను వాళ్ళకు న్యాయమైన కోరికలు ఏవైతే చెప్పానో పుస్తకంలో నిజంగా హిజ్రాలకు కూడా తెలియని అద్భుతమైన విషయాలని పుస్తకంలో ప్రతి హిజ్రా కాదు, ప్రతి మామూలు పౌరుడు కూడా ఈ పుస్తకం చదవాలి. ఆయన మొత్తం పుస్తకం చదవకపోయినా పర్వాలేదు, వాళ్ళ గురించి పాఠ్యాంశం ఒక పాఠంలో వాళ్ళు ఏంటి అనేటువంటిది పెట్టాలి. పెడితే చిన్నప్పుడు తెలుస్తుంది. వాళ్ళ పట్ల సమాజంలో ఒక భయం, ఆందోళన ఉంటుంది కదా, అది తొలగిపోతుంది. వాళ్ళ పట్ల గౌరవం దక్కుతుంది. అందుకనే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ యొక్క హిజ్రాల న్యాయమైన కోరికలు ఏవైతే ఉందో ఆ ఒక్క పేజీ చదవన్నా రైట్. లేదు మనమే వెళ్ళి నేను వెళ్ళి ఇచ్చేసేద్దాం. తప్పనిసరిగా అవకాశం వస్తే ఇంకా మహాభాగ్యం. తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నాడు కాబట్టి ఈ పుస్తకం చాలా ఆయనకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక విజన్ ఉంది, వయస్సు ఉంది, ధైర్యం ఉంది, చేయగలుగుతాడు ఏ పనినైనా నిర్భయంగా ధైర్యంగా. మీరు పాత మిత్రులేగా ఆయన, మీరు అంటే బాగా తెలిసిన వారు. నేనంటే బాగా ప్రేమ, ఆయనంటే కూడా నాకు చాలా గౌరవం. కలవాలనుకుంటున్నాం కానీ ఎక్కడ వీలు పడలేదు. ఇప్పుడు కొత్తగా అవకాశం వస్తే తప్పనిసరిగా, ఒకవేళ ఈ వీడియో ద్వారా నాకు ఏదైనా పిలుపు వస్తే కూడా సంతోషంగా నేను వెళ్ళి ఆయనకు ఈ పుస్తకాన్ని ఇచ్చి నమస్కారం పెట్టుకొని వస్తాను. వండర్ఫుల్ గురుగారు, నిజంగా మంచి చర్చ. చాలా రోజుల తర్వాత కడుపు అంటే కొంచెం అమ్మయ్య మంచి చర్చ చేసామనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు. మంచి చర్చ కంటే కూడా హిజ్రాలకు గౌరవప్రదమైనటువంటి జీవితం దక్కాలి, వాళ్ళు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో జీవించాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను అనేకమైనటువంటి ఉదాహరణలన్నీ పెట్టి కూడా రాశాను. ఖచ్చితంగా. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ పుస్తకం? ఈగర్లీ వెయిటింగ్. ప్రింటింగ్ ఉంది, ఒక 2-3 days లో అయిపోతుంది. మీరు రమ్మన్నారని నేను సో ఈ కార్యక్రమం కూడా నేను ఏదో అదే పనిగా. థ్యాంక్ యూ గురుగారు. దీన్ని కొంచెం విస్తృతంగా చేద్దాం.
నిజంగా సమాజంలో వారి పట్ల ఉన్న నిరాదరణ తొలగిపోవాలి, వాళ్ళు మన తోటి మనుషులనే భావన డెవలప్ అవ్వాలి అంటే ఈ పుస్తకం చదవాలి ఖచ్చితంగా. మీకు నేను కొన్ని పుస్తకాలు పంపిస్తాను, తప్పకుండా మీ పంపించండి. పరిధిలో తప్పకుండా వాళ్ళందరికీ, ఇజ్రాయల్ అందరికీ ఇది చేర్చేలా చూడండి, తప్పకుండా వాళ్ళకు చేస్తాను. అందేలా చేయండి. తప్పకుండా ఉచితంగా మనకేం డబ్బులు ఇవ్వండి. లేదు వాళ్ళ ఎందుకంటే బ్రహ్మాండంగా వాళ్ళకు ఒక జ్ఞానం అవును, correct, కలుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పటికి ఒక 10 మంది హిజ్రాల ఇంటర్వ్యూలు చేస్తుంటా అవును, వెరీ గుడ్. కాబట్టి వాళ్ళందరికీ ఈ పుస్తకం చేరుస్తా, వాళ్ళ ద్వారా ఇంకా అందరికీ చేరుస్తా. వీలైతే వాళ్ళతో మీకు ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా నేను అరేంజ్ చేద్దాం అది. ఎందుకంటే పాపం వాళ్ళు ఉద్ధరించబడాలి, వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you, నమస్కారం. మంచి ఇంటర్వ్యూ ఇది. సో అందరు తప్పకుండా చూడాల్సిన ఇంటర్వ్యూ ఇది. సో ఇది ఇవాళ మన డాక్టర్ ఎం ప్రభాకర్ గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.